ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 26 నెలల వ్యవధిలోనే రాష్ట్ర అప్పులు ఏకంగా 3,86,000 కోట్లకు ఎగబాకాయి. ఈ ఆర్థిక ఏడాది 5 నెలల్లోనే 55,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చింది. తాజాగా ప్రభుత్వ సెక్యూరిటీలను వేలవేసి మరో 2,600 కోట్లు తెచ్చింది. నెలవారీ పన్ను రాబడిని మించి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీస్తోంది కూటమి సర్కారు. సంపద సృష్టించడంలో ఘోర వైఫల్యం చెందారు చంద్రబాబు. ఆర్థిక విధ్వంసంతో అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించకపోగా రాష్ట్రంపై అంతులేని అప్పుల భారం మోపుతున్నారు. దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. నెలలో 20 రోజుల పాటు చేబదుళ్లకు వెళ్తున్నారు. వివిధ కార్పొరేషన్లకు ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులకు గ్యారంటీ ఇస్తూ జీవోల మీద జీవోలు జారీ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. తన రికార్డును తానే తిరగరాస్తూ అప్పుల మోత మోగిస్తున్నారు చంద్రబాబు. తాజాగా ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 2,600 కోట్ల రూపాయల బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో 26 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ బడ్జెట్ లోపల బడ్జెట్ బయట అప్పులు ఏకంగా 3,86,348 కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక ఏడాది 5 నెలల్లో బడ్జెట్ అప్పులు 55,534 కోట్లకు ఎగబాకాయి. అంటే నెలకు 11,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అప్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. నెలవారీ పన్ను రాబడిని మించి చంద్రబాబు సర్కారు అప్పులు చేస్తోంది. ఆదాయానికి మించి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తోంది. మరోపక్క అప్పుల కోసం ప్రభుత్వాస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తోంది. తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదు. ఎన్ని అప్పులు చేస్తున్నా సూపర్ 6 ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోంది చంద్రబాబు సర్కార్.